ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వినాయకుని మంటపాలకు విఘ్నాలు ఎదురయ్యాయి. వరద బెడద లంబోదరుడికి తప్పలేదు. విజయవాడలోని అనేక వినాయక మంటపాలు వరద నీటిలో మునిగిపోయాయి. వినాయకుని మంటపాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. విఘ్నాలు తొలగించే వినాయకుడు కూడా ఈసారి ఇక్కట్లు తప్పలేదు. విజయవాడకు భారీగా వచ్చినటువంటి బుడమేరు ముంపు కారణంగా అనేక వినాయక మండపాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఊర్మిళా నగర్లో ఉన్నటువంటి వినాయకుడు మండపం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక భారీ స్థాయిలో దాదాపు 25 అడుగుల మేర వినాయకుడు విగ్రహాన్ని ఇక్కడ నిర్వాహకులు తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వినాయక మండపాలను ఏర్పాటు చేయడం ద్వారా వినాయక చవితిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 9 రోజుల పాటు నవరాత్రులను ఇక్కడ నిర్వహిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్మిళా నగర్ ప్రాంతవాసులతో పాటు ఆ చుట్టుపక్కల స్వాతి రోడ్డుతో సహా ప్రధాన కోడల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ తరలి వస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే వినాయకుడిని పూజించుకోవడం అనేది ప్రతి సంవత్సరం కనిపించేటువంటి ఆనవాయితీగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వినాయక మండపానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుంది. ఒక విచిత్రం ఏంటంటే ఈసారి ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వినాయకుడిని ఒక పడవలో కూర్చున్నట్టుగా ఉన్నటువంటి ఒక రూపుని ఇక్కడ తయారు చేస్తున్నారు. అయితే నిజానికి వీరు ఊహించి ఉండరు ఈ విధంగా వరద వస్తుందని, వరదలో పడవల్లో ఇక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుందని కనీసం వీరు ముందుగా ఊహించి ఉండరు. కానీ వీరు చేస్తున్నటువంటి పడవ మీద వినాయకుడు కూర్చున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇది కాకతాళీయంగా జరిగినటువంటి పరిణామంగా మనం భావించవచ్చు. ఇక్కడ మధ్యలోనే ఇక పనులు కూడా ఆగిపోయాయి. నిజానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు గడిచిన 2 నెలలుగా వ్యవహారం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూపించినటువంటి పడవలో ఉన్నటువంటి వినాయకుడితో పాటు ఆ వైట్ కలర్ లో తెల్లగా కనిపిస్తున్నంతా కూడా ఒక మంచు కొండలు లాగా ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం చూస్తే దాదాపు 35-40 అడుగుల మేర ఒక భారీ షెడ్ ను ఏర్పాటు చేసి ఆ షెడ్ లో ఈ 25 అడుగుల మేర ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చినటువంటి బుడమేరు ముంపు కారణంగా ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయినప్పుడు కూడా ఏదో ఎక్కడో ఒక మూలన ఖచ్చితంగా ఇవాళ రేపట్లో వరద తగ్గుతుంది. ఎల్లుండి జరగబోయేటువంటి వినాయకుడి చవితిని అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని ఈ ప్రాంతవాసులు ఇంకా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బయట ప్రాంతంలో అయితే ఇంకా ఈ వరద ముంపులోనే పెద్ద ఎత్తున ఒక పందిళ్లు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ రోడ్డు మొత్తం కూడా ఒకవైపు వరద ముంపు కనిపిస్తున్నప్పటికీ మరోవైపు ఆ పందిళ్లు వేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా ముంపుకు గురైనటువంటి ప్రాంతం, అందులో ఒక పడవలో ఉన్నటువంటి వినాయకుడిని ఇక్కడ తయారు చేస్తూ అదే పడవలో దీని ముందు నుంచి రోడ్ల మీద జనం ప్రయాణం చేస్తూ అనేది కాకతాళమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామం మాత్రం నిజంగా వినాయక చవితి సందర్భంగా భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఊర్మిళా నగర్, విజయవాడ.